ఈ మధ్యకాలంలో నిడదవోలు నియోజకవర్గంలో మిడిమిడి జ్ఞానంతో మాట్లాడే నాయకులు ఎప్పుడైనా సరే ఒక హాస్పిటల్ అప్గ్రేడ్ చేయాలంటే దానికి అవసరమైనటువంటి బిల్డింగ్ నిర్మించి వదిలేస్తే సరిపోదు. దానికి పూర్తి స్థాయిలో అనుమతులు తెచ్చుకుంటేనే హాస్పిటల్ అప్గ్రేడ్ అవుతుంది. అంటే ఏంటి, ఒక పక్కన 100 పడకల హాస్పిటల్గా దాన్ని అప్గ్రేడ్ చేయడానికి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కావాలి, బెడ్స్ కావాలి. వాటితో పాటు ముఖ్యంగా రికరింగ్ ఎక్స్పెండిచర్ ఏదైతే ఉంటుందో దాన్నే హెచ్ఆర్ ఎక్స్పెండిచర్ అంటారు. ఆ రికరింగ్ ఎక్స్పెండిచర్ ఎందుకు మనకి శాంక్షన్ అవ్వాలంటే, బిల్డింగ్ కట్టేసి రూములు తయారు చేసుకుని డాక్టర్లను రిక్రూట్ చేసుకోలేదనుకోండి, పారామెడికల్ సిబ్బందిని రిక్రూట్ చేసుకోలేదనుకోండి, ఏంటి దానివల్ల ప్రయోజనం? పారామెడికల్ సిబ్బంది ఉండాలి, డాక్టర్లు ఉండాలి అంటే దానికి పూర్తి స్థాయిలో హెచ్ఆర్ అనుమతి రావాలి. అంటే జీతాలు చెల్లించే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టినప్పుడే దానికి పూర్తి స్థాయి అనుమతులు వచ్చినట్టు. వారు ఏదో కేంద్ర ప్రభుత్వం నుంచి మేము తీసుకొచ్చాం, ఆ రోజున వచ్చేసింది, శాంక్షన్ అయిపోయిందంటే ఎక్కడ శాంక్షన్ అయిందో మీరు పేపర్లు తీసుకురండి. ఈ విషయం మీద మీకేమన్నా అనుమానాలు ఉంటే, లేకపోతే ప్రజలకు ఉన్నటువంటి అనుమానాలు తీర్చడానికి ఏ వేదిక మీద అయినా సరే నేను నిలబడి మాట్లాడానికి సిద్ధం. మీరు వస్తారా? మీరు వచ్చి నాతో ఉమ్మడి వేదిక మీద పాల్గొంచుకోండి. మనం కలిసి మాట్లాడదాం. ఏ ఘర్షణ వద్దు, ఏ ఇబ్బంది వద్దు, ప్రజలకు అర్థమయ్యేలా చెప్తాం. ఎప్పుడైనా సరే అనుమతులు అనేవి, అనుమతుల్లో కూడా అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఉంటుంది ఒకటి, ఫైనాన్షియల్ శాంక్షన్ ఉంటుంది ఒకటి. అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ వచ్చినంత మాత్రం దేనికి సరిపోదు. ఫైనాన్షియల్ శాంక్షన్ కూడా జరిగినప్పుడే దానికి పూర్తి స్థాయిలో అనుమతులు వచ్చినట్టు. అదేవిధంగా హాస్పిటల్కి సంబంధించి ఎప్పుడైనా కూడా హెచ్ఆర్ పాలసీ క్రియేట్ అయిన తర్వాతే వాళ్ళు ఉద్యోగస్తులకు వచ్చేటువంటి రికరింగ్ ఎక్స్పెండిచర్ ఏదైతే ఉంటుందో దానికి అనుమతులు తెచ్చుకున్న తర్వాత మాత్రమే దాన్ని హాస్పిటల్ని మనం అప్గ్రేడ్ చేసినట్టుగా పూర్తి స్థాయిలో అనుకుంటాం. ఊరికే ఎవరినో కాంట్రాక్టర్కి డబ్బులు దొబ్బపెట్టడానికో, లేకపోతే ఏదో రకంగా ఇతరత్ర కార్యక్రమాలు చేయడానికో మీరు ఏదో తెచ్చేవనేటువంటి మాట చెప్పినంత మాత్రం సరిపోదు. దాంతోపాటు ఆయన ఒక అడుగు ముందుకేసి, మాజీ ఎమ్మెల్యే గారు, ఆయనకి మరికి ఏ రకంగా నేను ఎంతకాలం నుంచి రాజకీయాల్లో తిరిగానో, ఎంతకాలం నుంచి రాజకీయాల్లో ఉన్నానో, విద్యార్థి దశ నుంచి రాజకీయాల్లో ఉన్న విషయం ఆయనకి తెలుసు వారి తండ్రి గారి ద్వారా. అలాంటిది మరి ఆయన కొత్తగా ఎమ్మెల్యే అయ్యాడు అనేటువంటి పదం ఉపయోగించాడు ఆయన. నేను ఒకటే చెప్తున్నాను, మీరు అసలు 2019లో ఎమ్మెల్యే అయ్యే నాటికి, అప్పటికి ఎన్ని సంవత్సరాల క్రితం, 2007లోనే నేను చట్టసభలకు వెళ్ళినోడిని. 2007 నుంచి 2013 వరకు శాసనమండలి సభ్యుడిని అయ్యాను. అధికార పార్టీ ఎమ్మెల్సీగా పూర్తి స్థాయిలో నేను అధికారాలను వినియోగించి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాను. ఒకసారి తెలియకపోతే మీకు అంత తీరికుండదు, ఖాళీ ఉంటే మీ వ్యాపారం చూసుకుంటారు కాబట్టి మీరు రాజకీయాల గురించి అర్థం చేసుకునేటువంటి అవకాశం మీకు లేదు కాబట్టి తెలియదేమో. కానీ ఒకసారి చూడండి, నేను చదువుకున్నప్పుడే నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తయిన వెంటనే స్టేట్ డ్రైనేజ్ బోర్డు డైరెక్టర్ చేశాను. ఆ రోజు నుంచి ఇవాళ వరకు కూడా పూర్తి స్థాయిలో నేను రాజకీయాలే పరమావధిగా ఉన్నాను. ఎప్పుడు కూడా రాజకీయం తప్ప నేను ఏ రకమైనటువంటి కార్యక్రమాలు చేయలేదు. పూర్తిగా శాసనమండలి సభ్యుడు 6 సంవత్సరాలు చేశాను. తర్వాత వివిధ స్థాయిల్లో నేనున్న పార్టీలకి రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో అధ్యక్షుడిగా పనిచేశాను. ఇవన్నీ చేసి ఇవాళ పవన్ కళ్యాణ్ గారి యొక్క పూర్తి స్థాయి ఆశీస్సులతోటి నేను మంత్రిని అయ్యాను. అటువంటి పరిస్థితుల్లో ఒక దార్శనికుడైనటువంటి నేత అయినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి టీంలో నేను సభ్యుడిగా ఉన్నాను. ఇది నా యొక్క రాజకీయ కార్యక్రమాల పరంపరకి ఒక ఉదాహరణ తప్పితే, మీరు ఏదో కొత్తగా వచ్చాడు, కొత్తగా ఎమ్మెల్యే అయ్యాడు, కొత్తగా మంత్రి అయ్యేటటువంటి మాటలు మీరు ఉపయోగించడం వల్ల మీ అవివేకం, మీ అజ్ఞానం బయటపడుతుంది తప్పితే మరొకటి కాదు అనేటువంటి మాట. ఒకవేళ మీకు తెలుసుకోలేకుంటే, మీతో ప్రయాణించినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, మీ నాన్నగారితో ప్రయాణించిన వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళందరినీ అడగండి. వాళ్ళందరూ కూడా అనేక సందర్భాల్లో నా దగ్గరకు వచ్చి నా సలహాలు తీసుకుని రాజకీయంగా నాతో అనేక కార్యక్రమాల్లో పాల్పంచుకున్న వాళ్ళు చాలామంది మీ చుట్టూ ఉన్నారు. వాళ్ళందరినీ అడిగి తెలుసుకోండి, అజ్ఞానంగా మాట్లాడద్దని మీకు హితవు.